మామిడికాయ ముక్కలు ఇలా కోసుకున్నాం. ఓకే మమ్మీ. దగ్గరికి చూపెట్టు ముక్కలు. చిన్న ముక్కలు ఆవకాయ అనమాట అమ్మ గౌరీ. కలుపు మమ్మీ మామిడికాయ ముక్కలు కనబడుతుంది వాళ్ళకి. గైస్ చిన్న ముక్కలు ఆవకాయ పెడుతుంది అనమాట మా మమ్మీ. చిన్న ముక్కలు ఆవకాయ చూసారా ఇలా కట్ చేసుకున్నాం. దానికి సరిపడా ఆవాలు, సాల్ట్, కారం కలిపిన మిశ్రమం అనమాట ఇది. ఆవపిండి మొత్తం ఆవపిండి అన్ని కలిపి 3 కలిపిన ఆవపిండి, ఆయిల్ ఇది ఇందులో పోసేసుకుందాం. ఎంత మమ్మీ? సరిపడా పోసుకుందాం. ఇది 1/2 కిలో. ఓకే 1/2 కిలో అంటే దీనికి 300 గ్రాములు పడుద్ది. ఎన్ని మామిడికాయలు? 4. ఓకే 4 మ్యాంగోస్కి 1/2 కిలో వేస్తున్నాం గైస్. మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి కదా మమ్మీ? అవునమ్మా ఇలా కలుపుకోవాలి. ఓకే చిన్న ముక్కల ఆవకాయ. చిన్న ముక్కల ఆవకాయ నిలవ ఉంటది కదా మమ్మీ? నిలవ ఉంటుంది. ఎన్ని రోజులు నిలవ ఉంటది? 1 నెల. 1 మంత్ గైస్. సో మీరు తక్కువ కలుపుకోండి. తక్కువ 1 కాయ 2 కాయలు పెట్టుకోవాలి. గమ్మున ఎక్కువ తిన్నవాళ్ళు. ఎస్ ఇంకొక కొంచెం వేద్దాం ఫ్రెండ్స్. ఎస్ మమ్మీ. అంటే ఒక 400 గ్రాములు. ఓకే బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. అలా కలుపుకుని ఇలా కలుపుకోవాలమ్మా గౌరీ. ఓకే మమ్మీ. ఇలా కలుపుకుని ఆ టెంకలు కూడా వేస్తాను. అంటే పెరుగన్నంలో నంచుకొచ్చని బాగుంటాయి. ఓకే పెరుగన్నంలోకి బాగుంటాయి అని చెప్పి టెంకలు కూడా వేస్తాను. ఇష్టం మా అక్కర్లేని వాళ్ళు మానేయచ్చు. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్లోకి ఎంత మమ్మీ? 1/2 లీటరా? 1/2 లీటర్ పోసుకుందాం. ఆయిల్ ఎప్పుడు ముక్కలకి పైకి రావాలి. ఇది ఆవకాయకి పైకి వచ్చేయాలి. వావ్ ఆయిల్ కలిసేటప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది. బాగుంది మమ్మీ. కలవాలి. ఆయిల్ కలిసేటప్పటికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది. స్మెల్ బాగా వస్తుంది మమ్మీ. చాలా బాగుంటుంది మమ్మీ. మంచి గుమగుమలు వచ్చేస్తుంది చూడు ఆవకాయ స్మెల్. బాగా వస్తుంది. 3వ రోజుకి పులుపు దిగుతుంది మమ్మీ. ఊట దిగుతుంది. ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఆయిల్ కూడా కలిపిన తర్వాత ఇలా ఉందన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. 3వ రోజుకి మంచి రుచిగా కూడా ఉంటుంది. కలర్ఫుల్గా ఉందా మమ్మీ? కలర్ఫుల్గా ఉంది మమ్మీ. ఇలా ఇప్పుడు ఇలా ఉంటుంది. 3వ రోజుకి ఊట దిగి మంచి రుచిగా ఉంటుంది. 3 రోజులు ఊట దిగితే గైస్ చాలా బాగుంటది. చాలా మనం వడ్డించుకోవచ్చు అనమాట. ఇంకా ఆవకాయ వడ్డించుకుని మనం యమ్మీగా తినొచ్చు. ఎస్